ఓకే గూగుల్, ఇన్వెస్ట్మెంట్ లేకుండా మంచివి బిజినెస్ ఐడియాస్ ఏమైనా ఉంటే చెప్పు. ఇన్కమ్ ఎక్కువ రావాలి. అది ఒక 500 ఉంటే ఇస్తావా? ఆ రూమ్ లో రైస్ అయిపోయినాయి, రైస్ తెచ్చుకోవాలి. నీకు ఈవినింగ్ లో పెస్తా. అరే ఈ మధ్య మాత్రం అసలు విపరీతంగా టైం వేస్ట్ అయిపోతుందిరా. నేను కనీసం బుక్ తెరిచి చదువుదామంటే టైం ఉండట్లేదు. బ్రో అక్షంతలు తీసుకోండి బ్రో, అదే పెళ్లి సీన్ వచ్చినప్పుడు వేయండి. అరే అప్పుడప్పుడు వర్త్ లేని వాళ్ళకి జాబ్ వస్తే మాత్రం నాకు ఎక్కడో మండుతుందిరా. అయినా నాకు ఇన్ని రోజులు జాబ్ రాలేదంటే ఖచ్చితంగా నా కోసం అక్కడ ఏదో పెద్దదే వెయిట్ చేస్తుంది. మనకు కూడా టైం వస్తుంది మామ, మనం జస్ట్ వెయిట్ చేయాలంతే. అరే వానికి ఏమొచ్చింది జాబ్ ఇచ్చినారా వానికి? అరే నా దగ్గర ఉన్నదే 300, దానిలో 200 పెట్టి ఇంటర్వ్యూకి వెళ్తే వీళ్ళు గెట్ బ్యాక్ టు లెటర్ అని మెసేజ్ పెట్టారు. చెప్తా నాకు ఎంతైనా రెఫరెన్స్ ఉన్నోడికే రా జాబ్ అంటే. నువ్వు వెళ్ళి నా దగ్గర టాలెంట్ ఉంది జాబ్ ఇవ్వండి అంటే, అరే నేను బాల్కనీ అయితేనే వస్తాను రా, నువ్వు కింద బుక్ చేసి రారా అంటే నేను రాను, అర్థమైంది? అరే మన దగ్గర ఇన్ని బిజినెస్ ఐడియాలు ఉన్నాయా, కానీ డబ్బులు లేవు. కానీ డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర బిజినెస్ ఐడియాలు లేవరా. పుట్టిన వెంటనే స్కూల్ అంటారు, స్కూల్ తర్వాత కాలేజ్ అంటారు, కాలేజ్ తర్వాత జాబ్ అంటారు, జాబ్ తర్వాత పెళ్లి అంటారు, తర్వాత చచ్చిపోవడమే. ఇంతేనా జీవితం అంటే? స్కిల్ లేనోడు భయపడతాడు మామ, మనకేంది స్కిల్ ఉంది. ఇప్పుడు కాకపోతే సంవత్సరంలో జాబ్ వస్తుంది మామ. ఏంది 3 నెలల్లో నేను ఇండియన్ చెలగొడతారా? అరే అక్కడ ఉన్న 12 జాబ్ల కోసం 1000 మంది లైన్ లో నిలబడ్డారా. నేను చూసిన వెంటనే రిటర్న్ వచ్చేసాను. అరే ఎవడెవడికో జాబ్లు వస్తాయంటరా, ఇప్పుడు మనలా స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకోకుండా ఎవరినెవరినో తీసుకుంటారంటే. ఒక 5 రోజులు నీ బైక్ కావాలరా, అదే రెంట్ ఇంకా కట్టలేదు, ర్యాపిడో కొట్టేసి కట్టేద్దామని. ఏంటి బైక్ అమ్మేసావా?